మా దాంట్లో సింగర్ వచ్చేసి బట్టప్ప బట్టప్ప అడివయ్య అడివయ్య నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? చేతులు పట్టుకుని ఏమేమో చేస్తున్నా పీపోడు. నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. మా అయ్య వాళ్ళు నాకే ఎసరు పెట్టిన నా గుద్దకి అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. అరే ఇప్పుడు ఏడవక చిన్నప్పటికి అంటున్నాను. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎందుకు ఎంత పని చేసి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ వచ్చేసి మేము ఒక కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎట్లాంటి సిస్టమ్ అంటే మీరు అందరు షాక్ అవుతారు. ఇది మీ పెళ్లి ఈవెంట్ కి మాకు ఖచ్చితంగా పిలవచ్చు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మేము మా టీం అందరు వచ్చి మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మీరు అది బాగా పుల్లదండి ఏరు పోలేదు. ఇప్పుడు ఇట్లా మీ పెళ్లి జరుగుతుంటది. ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. వీళ్ళు వచ్చేసి ఇన్ కేస్ మాకు పెళ్లి ఆర్డర్ మీరు ఇస్తే ఏదైనా ఈవెంట్ ఇస్తే ఎవరైనా తాగున్న ఈవెంట్ కి అయితే మేము మాకు కొడతారు మళ్ళా. సో గైస్ ఎందుకంటే తాగే మూమెంట్ లో కొట్టు అంటే వీళ్ళు బ్యాండ్ వాళ్ళు కాదు, వీళ్ళు ఒక యూట్యూబర్ అనమాట. ఒక యూట్యూబర్ ప్యాషన్, గంగుకి చిన్నప్పటి నుంచి ప్యాషన్. సో ఈ ప్యాషన్ లో ఏంటంటే థ్యాంక్ యూ ఈ ఈవెంట్ లో మేము అందరం వచ్చి వీళ్ళు బ్యాండ్ కొట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మేమేమో మీ ఫ్యామిలీ మీ చుట్టాలు ఎవరెవరు ఉంటారు అంటే వాళ్ళందరూ మాతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మేమైతే ఖచ్చితంగా వస్తాం. ఇది వచ్చిన అమౌంట్ తోనే ఇప్పుడు చిన్నప్పటికి అంటున్నాను. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఓదార్చురు పెళ్లి కొడుకు పెళ్లి నువ్వు పెళ్లికి తాగొచ్చావా? నేను వాళ్ళకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపంలో చూస్తున్నా. నేను బాజా భజంత్రి పేరు వచ్చేసి గంగుతో బబ్బు. మా దాంట్లో సింగర్ వచ్చేసి బట్టప్ప బట్టప్ప ఇంగ్లీష్ లో ఉంటాయి సాంగ్స్, అవి ఉంటాయి మన ఇట్లాంటి యూనిక్. అంటే మీరు ఇప్పుడు దాకా చూడండి, వాళ్ళు బ్యాండ్ వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ సపరేట్ ఒక కొత్త బిజినెస్ అన్నమాట. మా క్రియేటివిటీ ఇది అనమాట. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇందాకేమన్నారు ఇంగ్లీష్ పాట. మై లవ్ ఇస్ గాన్. ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ మేము మస్తు జరుపుతాము. మన కెమెరామ్యాన్ ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో చెప్పు, అదే
మా దాంట్లో పీపా అటు వెళ్ళిపో అన్న, అటు వెళ్ళిపో. సో గాయ్స్ చూసిరు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డాన్స్ ఆడుతుంది మధ్యలో మా బీట్ కి. ఎందుకంటే మా ఈవెంట్స్ బబ్బుతో గంగు ఈవెంట్స్ మన బట్టప్ అయితే చాలా సక్సెస్ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఒక పాట అందుకో మన ఈవెంట్ మేనేజర్ మీద ఒక పాట. పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ ఫీల్ అవుతాడు ఆయన మీద వాడు. సార్ మీ పేరు, మీ డాడీ వాళ్ళ పేరు, మీ మీద అడివయ్యా. అడవయ్యా నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? వచ్చింది లాస్ట్ లో చూడు. అంటే మీరు రాదని మీరు అనుకుంటారేమో, మేము ఓన్ మోసం చేయం. ఉన్న కరెంట్ అమౌంట్ తీసుకొని వేసాం పీపీ సౌండ్. కస్టమర్ చూస్తున్నారు వినిపించలేదట. ఏందండి మీకు పెళ్లి కూతురు చేతులు పట్టుకుని చేసిన పీపోడు పొరులందరూ వస్తారు. అది నేనేం చేయాలి చెప్పు. అడవయ్య వచ్చింది కొడుకులు అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం.
ఈవెంట్ రావచ్చు మీరు సంసారం లేని సరే బిజినెస్ ఖరాబ్ అవుతుంది సార్ బిజినెస్ పేమెంట్ సార్ ఇక్కడ పేమెంట్ ఆ పీకోడ్ అడుగు ఇస్తాడు మొత్తం అరే మొత్తం ఆడే వేసినట్టు ఆ పిల్లని తీసుకుని ఆడవేయండి కదా మాకు 300 ఇస్తే మేము ఏ, దేవాలయం అయినా సరే, ఏంది చెప్పింది 300 ఇస్తే మేము సార్ మాకు కొంచెం 300 ఇక్కడ కూడా నా పిల్లాడే వేయంగా 300 అయింది 600 అయింది ఏం తినొస్తుంది ఇంకా ఎవరు? పట్టుకొని ఏమేమో చేస్తున్నా పీపుల్ మనం ఆ సంగరానికి ఎందుకు పోవాలి? ఏ, ఇంకో కోడి మంది, ఏ, అందరూ పోవాలి ఇంటికి. ఏ, నిద్రపోలారా మీ మీద మన్ను అయ్యా పచ్చని కంపెనీ అరే పెళ్లి కొడుకు డాడీ ఏడున్నాడు. ఎట్లాంటి దానికన్నా సిగ్గు లేదు పెళ్లి కూతురు కాదు మీ డాడీ, మీ డాడీ, మీ డాడీ. డాడీ, ఎక్కడ ఆగు, ఆగు. పోయిండు పెళ్లి కొడుకు పోయిండు పెళ్లి కొడుకు. అదో నాన్నకు ప్రేమతో మా అయ్య వాళ్ళు నాకే ఇష్టం పెట్టిన నా గుడ్డ పోయిండు వాడు అరే మీ డాడీ ఏడి ఎందుకు దాపించిండు మా డాడీ ఎందుకు ఆ పీకోడు వాడు నువ్వు ఎందుకు తాగినావు పెళ్లి కొడుకా? పెళ్ళైతే సంతోషం ఇట్లా వచ్చింది, మీ భార్య ఇట్లా వచ్చింది. డాడీ ఏయ్, డాడీ అన్నా, మీరు ఎవరన్నా? సిగ్గు లేదా నీ ఊరు అది చేస్తుంటే చూసినావు కదా నేను తీసుకోలేదండి వాడు పీకోడు వాడు గడ్డమాడు వాడు సిగ్గు లేదా నీకు పెళ్లి కూతురు రాలి, పెళ్లి కూతురు నా జీవితం సంఖ్య నాకింది. మంచి సంఖ్య నాకే పాట పెట్టు నా కోసం. మీ పిల్లమి నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. నా పెళ్లికి వచ్చిర్రు, నేను పైసలు తీసుకుంటుర్రు, నా పైసలు తీసుకోండి సార్, మొత్తం నా పిల్ల two lakh chances. చూడండి పేమెంట్ అయిపోతుంది ప్లీజ్ మాట్లాడండి. పని మీరు తీసుకొని వచ్చారు సిగ్గు లేదా నీకు? సిగ్గు లేదు, ఆగు ఆగు, సిగ్గు లేదు, ఆగు. మీకు ఈవెంట్ ఇచ్చాము, ఈవెంట్ చేసి పోవాలి. ఏం చేసినావు? కాదు అన్ని ఇచ్చిపెట్టి ఇన్ని పీకలు ఇచ్చిపెట్టి ఆ పీకలు దొరికిన దానికి ఆ పీక ఏం వచ్చింది? ఆ పీకోడు వాడు. నువ్వు తీసుకొచ్చినావు. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తారా? నువ్వు ఎవరు? ఈవెంట్ ఉంది.
మా మేనేజర్. సో గైస్ మేము ఈవెంట్ కాదు, ఏ ఈవెంట్ సారు ఈవెంట్ మేనేజ్మెంట్ వదిలేసినాం, ఏ ఈవెంట్లు చేస్తాం మేము వెళ్ళిపోతున్నాం. నడు పిల్లమేది బయట పోయి చూసుకోపో. వాడు నువ్వు కూడా నువ్వు ఎందుకు పట్టుకున్నావు నా పిల్లాన్ని? నువ్వు ఎవరివి? ఈడొచ్చాయి. మనం ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం, మనం పైసలు రాలా, 2 నిమిషాలు పెళ్లి కొడుకుని కృషి చేద్దాం. సార్ సార్ కొంచెం ఒకసారి ప్లీజ్ సార్, మా మాట వినండి. నా పిల్లగా పోయింది. మీ పిల్లాన్ని మేము పట్టుకొస్తా సార్. పీపా సార్, మీ పిల్లని వచ్చి అలా పిల్లని తెప్పి పీపా నువ్వు రా. మంచిగా పంపించినావని నువ్వు మళ్ళా పైసల కోసం పిలిపించినావు. పేమెంట్ రావాలి అందరికి 300 ఇవ్వాలి. నేను చెప్తాను బయట మీరు దావత్ అయిపోయిన టైం మా దావత్కి వచ్చి మమ్మల్ని టైం అయిపోయింది. వెళ్ళిపోర్రి. సో గైస్ మేమైతే ఏ ఈవెంట్లు చేస్తారేం, మా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. అంతా కష్టపడి మేము ఈవెంట్ చేస్తాం. మా బ్యాండ్ వాళ్ళు మేము ఏం చేసినాం, మాకెందుకు ఏమని అంటే మాకెందుకు కొడతారు? ఇగో ఇంత కష్టపడి ఇది కొన్నాం, మీరు ఇట్లా వల కొడితే ఇట్లా దావత్లోకి వస్తే తాగరే. మేము తాగు ఏదైనా మందుది ఈవెంట్ ఉందంటే మేము ఎందుకు రామంటే ఇట్లా చేస్తాం. అసలు పెళ్లి కొడుకు మందు ఎందుకు తాగిండు? 24 గంటలు పీపని పట్టుకొని ఊతున్నావు. ఆ పిల్లని నువ్వెట్లా అంటున్నావు? అంటలే సార్, మీ భార్య కూడా పైసలు ఇయ్యాలా వద్దా? ఇప్పుడు ఇయ్యాల మళ్ళా చూడముచ్చట ఉంది నా జంట, పిల్లని అంటున్నావు నువ్వు. చూడముచ్చట ఉంది జంట. ఎల్లుండి 4వ తేదీలమ్మా, 3వ మీ అయ్య సావుడప్పుడు నేడికని పట్టుకొచ్చింది. పక్కన నుంచి సో అన్నగారి భార్య లేచిపోయినందున చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు. సార్ మా పేమెంట్ గురించి ప్లీజ్ ఒక్కసారి. పిల్లమేమో పీకొని తీసుకొచ్చి పిల్లలతో మాకేం సంబంధం సార్? మా పీకతో మాకు పీకనే లేకపోయిన పైసలు పడే మాకు. మేము ఈవెంట్లు చేయాలా వెళ్ళిపోమంటే ఫస్ట్ ఎయిడ్ కి వెళ్ళిపోరు. ఈవెంట్లు నేను చూస్తే పాపం ఒక పాట పాడతాం సార్. సంసారం ఒక సగరంగం. పోయే పోయే బెల్లం పోయే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ పాట అన్నగారి గురించి కస్టమర్ రేపు వాడుతుంది. చెప్తున్నా లవ్ ఫెయిల్యూర్ గురించి అని సరే ఇష్టంటోళ్ళని పిలిపిర్రు భయ్యా, నిజంగా చాలా బాగుంది. పెళ్ళొద్దు
గైస్ మీకు ఇట్లాంటి ఈవెంట్లు మీకు కావాలి అంటే మనం కింద ఇట్లా మెసేజ్ చేయొచ్చు, మనం పెళ్లి గ్రాండ్ కూడా చేయొచ్చు. మీకు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలంటే ఉట్టి ఒక కంటెంట్ పర్పస్ చేసినాం. మీకు ఇట్లాంటి కంటెంట్ నచ్చినాయి అంటే పార్ట్ 2 అని చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఇది ఒక కంటెంట్ రూపంలో తీసిన. మీకు ఎవరికైనా ఇట్లాంటి ఈవెంట్ మీకు కావాలంటే నరేష్ కి డిఎం చేయొచ్చు, నరేష్ మీకు రిప్లై ఇస్తాడు. ఒక చిన్న అమౌంట్ లో అదే అమౌంట్ తో ఎవరికైనా హెల్ప్ చేద్దాం, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అండ్ తాగున్న దావత్లు అయితే రాము అన్నమాట, ఎందుకంటే కొంచెం సెట్ కాదు. తాగి అది కొట్టు ఇది కొట్టు అంటే మనం ఒక యూట్యూబర్ అన్నమాట. సో తప్పుగా అనుకోద్దు, అంటే నేను అంటున్నా ఆ టార్చర్ ఏముంటుంది మీకు కూడా తెలిసి ఉండాలా. పీకనైతే రాడు లే పీక లేకపోతే ఈవెంట్ చెప్పు. ఇది ఒక్క లాస్ట్ ఒక్క మంచి బ్యాండ్ ఖుషి అయిపోవాలా. అందరు డాన్స్ అయింది. మీరు ఇది అయిపోయినాక ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామన్నది. మీ పెళ్లికి ఖచ్చితంగా ఇట్లాంటి ఈవెంట్ కావాలంటే మాకు ఎప్పుడు ఒక ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మీద ఒక మంచి పాట పాడు ముంగడికి వాడిపెట్టే. కలిసుంటే కలదు సుఖం, కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. అమ్మా అమ్మా నీ పసివానమ్మా నువ్వే లేక వాడాలమ్మా. సో గైస్ ఇంకా కొంచెం ఉంటే మళ్ళా పెళ్లి కొడుకు సో గైస్ మీకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. డాన్స్ మీరు అందరూ మేము విజయ్కి పొద్దున ఊపియాలి ఆ వీడియో. ఒక డాన్స్ అందరూ పిల్లయితే అయిపోయే పరేషాను షురు అయ్యే పిల్ల ఎందుకు ఎంత పని చేసి